అసలు సంతానలేమి సమస్య అంటే ఏంటి? సంతానలేమి సమస్య అనేది మీకు ఉందా? లేదా? అని తెలుసుకోవడం ఎలా? ఇన్‌కేస్ ఉంది అంటే ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి? ఈ విషయం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇంకా కావాలి అంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. హలో అండి. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. నార్మల్‌గా సంతానలేమి సమస్య ఉంది అంటే ఎప్పుడు అంటారు అంటే, పెళ్ళయిన తర్వాత ఒక సంవత్సరం పాటు భార్యాభర్త రెగ్యులర్‌గా ప్రయత్నించుకొని, సంవత్సరం అయిన తర్వాత పిల్లలనేది కలగట్లేదు అంటే, అప్పుడు సంతానలేమి సమస్య ఉంది అన్నట్టుగా నిర్ధారిస్తాము. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ సంవత్సరం పాటు అనేది కూడా ఎటువంటి కాంట్రాసెప్షన్ అనేది వాడకుండా ప్రయత్నించుండాలి. సో, ఇలాంటి అన్నీ సెట్ అయ్యాయి అంటేనే అప్పుడు సంతానలేమి సమస్య ఉంది అని అంటాము. జనరల్‌గా ఈ 1 ఇయర్ తర్వాత అవ్వట్లేదు అంటే మాక్సిమం మోస్ట్ ఆఫ్ ద కపుల్స్‌కి అరౌండ్ 80% మందికి సెకండ్ ఇయర్ అయ్యే వరకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత రిమైనింగ్ పర్సెంటేజ్ ఆఫ్ ద కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక సమస్య ఉంది అన్నట్టుగా అర్థం అనమాట. అండ్ తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, సంతానలేమి సమస్యలు అనేవి కేవలము ఆడవారికి మాత్రమే రావు. మగవారిలో కూడా సమస్యలు అనేవి ఉండొచ్చు. సో, ఇటువంటి సమస్యలు అనేవి ఎలా ఉంటాయి? తర్వాత ఎలా మనం తెలుసుకోవాలి? దీన్ని మనం తెలుసుకోవాలి అంటే డాక్టర్ దగ్గరికి కన్సల్ట్ అయినప్పుడు ఆడవారికి ఒక బేసిక్ స్కాన్ అనేది చేస్తాము. స్కాన్ చేసినప్పుడు గర్భసంచి, అండాశయాలు ఎలా ఉన్నాయి అనేది మనం స్కాన్‌లో చూస్తాం. ఇలా చూసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకి గర్భసంచి పక్కన ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ అనేవి ఓపెన్ ఉన్నాయా లేదా అనే పరీక్ష అనేది కూడా ఉంటుంది. తర్వాత అండాశయం నుంచి అండం అనేది విడుదల అవుతుందా లేదా అనేది చెక్ చేస్తాము. ఇవనేది ఆడవారికి చేసే బేసిక్ టెస్ట్‌లు. తర్వాత మగవారి సైడ్ నుంచి ఒక బేసిక్ టెస్ట్ ఏంటి అంటే వీర్యకణాల పరీక్ష. ఈ వీర్యకణాల పరీక్ష అనేది ఎలా ఉంది అనేది చూసిన తర్వాత ఫర్దర్‌గా వాళ్ళకి ఇంకేమైనా పరీక్షలు అనేవి అవసరం పడతాయా అనేది సజెస్ట్ చేస్తాము. సో, డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అనేది కూడా ఒక క్వెషన్. జనరల్‌గా ఇది మనము ఏజ్ గ్రూప్ వైజ్ అన్నట్టుగా చెప్తాము. ఎప్పుడైతే ఆడవారి ఏజ్ అనేది 30 వరకు ఉంటుందో అప్పుడు వాళ్ళు సంవత్సరం పాటు ట్రై చేసుకొని డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వచ్చు. అండ్ దాని తర్వాత 35 అలా అయిపోయింది ఏజ్ అంటే వాళ్ళు 6 నెలల పాటు ట్రై చేసుకొని నెక్స్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాల్సొస్తుంది. ఒకవేళ ఈ ఏజ్ అనేది ఆడవారిది 40 కన్నా ఎక్కువ అయ్యింది అంటే 3 నెలల పాటు ట్రై చేసి పాజిటివ్ రిజల్ట్ అనేది రావట్లేదు అంటే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. సో, ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఫీమేల్స్‌కి. అట్ ది సేమ్ టైమ్ మేల్స్‌కి కూడా. చాలామంది ఏమనుకుంటారు అంటే మగవాళ్ళల్లో ఈవెన్ 50, 60 ఏజ్‌కి కూడా బానే ఉంటుంది అన్నట్టుగా అనుకుంటుంటారనమాట. బట్ వాళ్ళల్లో హైయెస్ట్ ఫర్టిలిటీ పొటెన్షియల్ అనేది కూడా 35 ఏజ్ వరకే ఉంటుంది. ఆఫ్టర్ 35 ఏజ్ వాళ్ళకు కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఆడవాళ్ళల్లో ఎలా అయితే సమస్యలు అనేవి ఉంటాయో మగవాళ్ళల్లో కూడా అంతే ఈక్వల్‌గా సమస్యలు అనేవి ఉంటాయి. మేల్ ఫర్టిలిటీ అనేది 30% కాంట్రిబ్యూట్ చేస్తే ఫీమేల్ ఫర్టిలిటీ అనేది కూడా 30% కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో, ఒక ప్రెగ్నెన్సీ అనేది రావాలి అంటే ఫీమేల్, మేల్ ఇద్దరు ఈక్వల్‌గా దాంట్లో రోల్ అనేది ప్లే చేస్తారు. ఎవ్వరిలో ప్రాబ్లమ్ ఉన్నా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అవతల మనిషిని బ్లేమ్ చేస్తే వచ్చే సమస్యలనేవి తీరవు. సో, ప్రెగ్నెన్సీ రావాలి అంటే భార్యాభర్త అనేది ఒక టీమ్ లాగా ఉండి ముందుకు ఎళ్తారు అంటేనే అప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేవి ట్రీట్మెంట్ ద్వారానన్నా కానీ సాల్వ్ అయితాయండి. సో, ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే బాధపడాల్సిన అవసరం ఏం లేదు. భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ ఇష్యూస్ అనేవి ఎక్కువగా మనం చూస్తున్నాము. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ట్రీట్మెంట్స్ అనేవి కూడా అవైలబుల్ ఉన్నాయి. సపోర్ట్‌తోని మనం ఈ ట్రీట్మెంట్స్ అనేవి ప్రాపర్‌గా తీసుకున్నప్పుడు ఈ సమస్యలకనేది పరిష్కారం అనేది కూడా ఉంటుందండి. థాంక్ యూ.